హలో డబుల్స్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఒక దారుణమైన షార్ట్ ఫిల్మ్ చూడబోతున్నాం. సో లెట్స్ బిగిన్. ఎంత పెద్ద మాట అన్నాడు సార్. కొట్టిందా అమృత నిలయం. కేజీఎఫ్ అన్నారా అమృత నిలయం? ఏంద్రా నువ్వు? అమృత నిలయం కేజీఎఫ్ చాప్టర్ 3 అని చెప్పేసి అమృత నిలయం అన్నాడు. చూడు పెట్టేస్తున్నా పిల్లలు. చిలక గురించి కదా వినడే తప్ప స్టార్ట్ చేస్తాడు సడన్ గా కూర్చుని. ఏదో చిలక జోషం చెప్పినట్టు చిలకలేదు అన్నాడు రా. ఒక దృశ్యక వెళ్ళా చూపించబోతున్నాడు. మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడ అనుకుంటున్నావు? స్టోరీ ఆఫ్ ప్యారెట్ టు నెవర్ సా ఇట్ అట్ రైమింగ్. వాళ్ళ మన అందరం చచ్చిపోయిన చిలక గురించి కదా. చచ్చిపోయిన చిలక కదా విందాం గైస్. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఇంకా స్టార్ట్ చేద్దామా? చూడాలని ఉందా? మైత్రియా షార్ట్ ఫిల్మ్ ఏ బొక్కలేదు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాను వినిపించట్లేదు. అమృత నిలయం మధ్యలో గుడిసె. ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత కూడా మనం అదే అవుతామని సింబాలిక్ గా చెప్పారు. గుడిసేస్తాం. అమ్మ అమృత కాలేజ్ టైం అవ్వలేదా? యాడ్ బీజం వేసి అడగాలి. అది ఎలాగో ఎగ్గొట్టేది కదా ఎందుకు వెళ్ళడం అనేసి. అది కడగచ్చు కదా, కొంచెం ఆ సోప్ తీయచ్చు కదా. సినిమాటిక్ అనుకోకండి, షార్ట్ ఫిల్మ్ రియలిస్టిక్. 3D గ్లాసెస్ పెట్టుకొని చూడాలి. అప్పుడు బ్రష్ మన కొంటలోకి వెళ్ళిపోతారు. వాచ్ అనుకున్నాను కదా. బడ్జెట్ లేదు గాయస్. సారీ నాన్న, ఇవాళ కొంచెం లేట్ అయింది. సారీ డాడీ, టుడే సేమ్ డాడీ. అరే అది ఆటో జనరేటెడ్ అనుకుంటా. తప్పది, వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళ తప్పేం లేదా? సారీ డాడీ, టుడే సేమ్ డాడ్ సమ్ డాడ్. స్టెప్ డాడ్ అని రాలేదు. క్యాంటీన్ లో తినేస్తాను. తప్పురా. నా కలర్ ప్రపంచంలో ఇద్దరే ఉన్నారు. ఒకటి అమ్మ, రెండు నా బుజ్జి డాడీ. ఇది రోబో సినిమాలో ఈ ప్రపంచంలో నాకు నచ్చినవి రెండే రెండు. ఒకటి నేను, ఇంకొకటి నువ్వు. ఓకే, ఎవరు కరెక్ట్ గా చెప్పారు కామెంట్ చేయండి guys. ఏంటి స్వామి నా లైఫ్ లో ట్విస్ట్ స్టార్ట్ చేసావు? ట్విస్ట్ లేకపోతే లైవ్ లో దొరికే రస్క్ మాత్రమే. ఫ్లాష్ బ్యాక్. మళ్ళా వచ్చి గిటార్ వాయిస్తాడు. చిలక చూసి చూడడం కానీ ఎప్పుడు చెప్పలేదు. స్టార్టింగ్ లో చెప్పింది ఏమైనా అర్థమైతే మీరు కామెంట్ చేయండి కింద. గణేష్ ఒక చిన్న హెల్ప్ చేస్తాను. నేను ఇవాళ ఆవారగాడి కంటపడకుండా చూడవా స్వామి? మీ డాడీ లార్డ్ శివాకి గుడి చుట్టూరు 101 ప్రదక్షిణాలు చేస్తాను. డాడీ లార్డ్ శివ ఎవరన్నా కాదు, లార్డ్ శివ శివుడి దగ్గరికి వెళ్ళి ప్రదర్శన చేస్తుంటే డైరెక్టర్ 6th వరకు తెలుగు మీడియం, 6th నుంచి 7th మీడియం. వసే పిచ్చి మాలకం తలుపులేసి తలుపు తోసుకొచ్చేద్దామని కుంభస్థలాన్ని బద్దలు కొడదాం ఇలాగ వెనకాల వేసి వచ్చింది. టైం తెలుస్తుందా నీకు? ఇంకో 1 hour అయితే కాలేజ్ గేట్ కూడా మూసేస్తాను. 5 నిమిషాలు ముందే వెళ్తాం. అరగంట లేట్ గా వెళ్తాం. నానున్నాడే, చూసి మాట్లాడే. బూతులు మాట్లాడిందా ఏంటి? లేట్ అయిందని చెప్పింది. టీ అది ఎక్కడో కిచెన్ లో ఇక్కడ వరకు సౌండ్ అవుతుంది. దాన్నే సినిమాటిక్ అండి. అది కూడా టీ లాగా కుడిచిపోతున్నట్టు అవుతుంది. కాదు, ఆవులకి పోతాం కదా బాగా. అదే కుడుతురా. అమ్మో, బుజ్జి గణేశుడు వచ్చేసాడు. దేవుడా, తను నాకు కనిపించేలా చేయి స్వామి. ఒక్కొక్క లుక్ ఎత్తుంది. పోకిరిలో అంటాడు కదా. నీకు లాస్ట్ చెప్పనా? చూస్తావా? ఏంటి అమృత గారు ఇవాళ చాలా మెరిసిపోతున్నారు. అది ఎలా ఈ కొంట చూస్తూ బాగానే అనిపిస్తుందిరా. ఇంకేంటి అనుకున్నా. ఈ కెమెరాలో దోసేస్తున్నారు బండి తీసుకొచ్చి. ఏంటి సౌండ్ భలే వింతగా ఉంది. హే, గుండె సౌండ్ ఎప్పుడు వినలేదా? ఆగిపోయిందిరా చెప్పానంగానే. నైట్ టైం నేను కూడా ఇలా స్విచ్ ఆఫ్ చేసుకుంటాను. సౌండ్ ఎక్కువ వచ్చేదని ఆపేసుకున్నా. మళ్ళీ మార్నింగ్ లేసి మేము పిన్ను పెడతాం లోపలికి, అప్పుడు లేస్తాడు. ఇక్కడ ఉందన్నమాట. ఎక్కడుందబ్బా? ఇక వెనకాల ఉంది. ఒరే ఆనంద్, నువ్వు అందగాడు. తీసాడు రా బ్లేడ్ తీసి గీసేసుకుంటున్నాడు వస్తుంది కదా. రేపు ఏం చేస్తా? కొత్తది కొంటా? ఎన్టీఆర్ ఎట్టుడు మరి ఏమనుకున్నా? ఊసరవెల్లిలో ఎన్టీఆర్. ఇది సిగ్గుపడిపోతుంది. మోసపోతావు కుర్రోడా. వసే అమృత, నీ గ్రీక్ వీరుడు గింగరాలు తిరుగుతున్నాడే. పెద్ద పెద్ద మాటలు పెట్టేసుకుంటారు. అమ్మో, నాకు భయం వేస్తుంది. ఇప్పటికి బస్ మిస్ అయింది, ఇంకో బస్ కూడా లేదు. బస్సు మిస్ అయిందని భయం. లేకపోతే చూద్దాం 2-3 లిక్కులు ఇద్దరు పక్కలసి వచ్చేస్తారు. ఇద్దరు పక్కల దేనికి కాఫీ తాగేసాడు. ఎన్ని పక్కలకి వెళ్ళాడు? ఏదో పోగొట్టుకుందా నడుస్తుందిరా తెల్లారి నుంచి. దాని మొక్కమే అంతరా.
ఏంటారునా చెప్పు. మేకప్ వేసి దొప్పించుకోవచ్చు కదా క్లోజ్ పెట్టినప్పుడు. రియలిస్టిక్ అని చెప్పాను, సినిమాటిక్ కాదు ఇది. అండర్స్టాండ్ దట్. మీరు తీయండి రా తెలుస్తుంది అంటారు కామెంట్ లో. అది తీసిన వాళ్ళకే వ్యూస్ రావట్లేదు, మేము ఎందుకు తెస్తాం? అదే రేపు ఒక ఇద్దరు మమ్మల్ని కమ్ముకొడతారు మాకు ఇస్తే దిగమందుకే. ఇది పాయింట్. ఇవాళ స్ట్రైక్ కాలేజ్ బంద్ పోయి బొబ్బా అమ్మ. న్యూస్ పేపర్ చదివే అలవాటు లేదా తమరికి? వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తే చదువుకుంటది. చూడంగానే దీనికి పెట్టచ్చు కదా. అదే పంపించి మంచి జరుగుద్ది. ఎవరే ఫోన్ లో? నీ మొగుడు. డోల్ తిరిగింది. అదే అరుణ కాలేజ్ లేదు. గ్యాప్ వేసుకుంది అంటే అన్నది కానీ ఓ ఎంత బాగుందో. నా మొగుడు దీనికి ఎందుకు ఫోన్ చేసింది? ఫోన్ మొగడు అన్నది. ఓకే ఇదే చేస్తుంది. ట్విస్ట్ మామూలుగా ఉండదు, ప్రోగ్రామ్ అది ట్విస్ట్. ఒసే ఇది అమ్ముడికి పోయింది రాడికి. ఒక్కసారి తిరిగి చూడవే. స్ట్రేంజర్స్ ని చూడొద్దు, మాట్లాడొద్దు మా అని నాన్నగారు మా నాన్నగారు చెప్పారు. ప్రేయసి చీ అన్న తూ అన్న సిగ్గు లేకుండా ఫాలో అవడం వల్ల నీకు నయ్యా పైసా యూజ్ లేదా ఆనంద్? కావాలంటే నాకు ట్రై చేసుకోవాలి. నువ్వు ఇప్పుడు తాగుదేవో చెప్పనా? ఇటు చెప్పింది అది ఏంటుంది, రేపు వచ్చి ఐ లవ్ యూ అంటొచ్చు. ఏదో తేడా కొట్టేస్తుందిరా. నువ్వే తీసావు కదా షార్ట్ ఫిల్మ్. నాకు అదే అనిపిస్తుంది. అప్పుడు చెప్పావు కదా షార్ట్ ఫిల్మ్ తెస్తున్నావు నువ్వేనా? ఇది అయ్యి ఉండదు. సో డోంట్ కమ్ ఇన్ మై వే, ఐ యామ్ ఆన్ డ్యూటీ, ప్లీజ్ గివ్ ఎ సైడ్ ఎ క్యూటీ. చాలా షిట్స్ ఉన్నాయిరా నీలో. మరి బట్టి పట్టాడు కదా ఆ మాత్రం ఉంటే. చాలా షిట్సా. షేడ్స్ బీజియం నీళ్ళు కొట్టించింది అయితే బాగున్నారా, బయట అయితే నేనేం చేయలేను. ఆడు భరతనాట్యమేరా, నాకు కొద్దిగా ఎక్కువ చేస్తున్నాడు రా. అరే ఆడు మగోళ్ళ నడట్లేదురా, ఈ అమ్మాయి కన్నా ఫెమినైన్ గా నడుస్తున్నాడు. ఇంక ఈ అమ్మాయి మ్యాన్లీగా నడుస్తుంది. అక్కడికి వెళ్ళిపోతాను ముగ్గురు కలిసి. ఆ వేస్ట్ గడ్ ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు పాపమని ఇప్పుడు వేస్ట్ గడట. నేను హ్యాండిల్ చేస్తా, నువ్వు ఇంటికి వెళ్ళు. ఆ హ్యాండ్ లేదు, ముందర చేయొచ్చు కదా. సంతోష్ సంతోష్, ఎవరబ్బాయి నువ్వు? ఈ చుట్టుపక్కల ఎప్పుడు చూడలేదు నేను. ఎవరి కోసం వచ్చావు నువ్వు? యాక్చువల్ గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇక్కడ ఎక్కడ ఉంది అంకుల్, సో కన్ఫ్యూజన్ అయ్యి అడ్రస్ మర్చిపోయా. సరే ఓకే, కానీ వాళ్ళ స్ట్రైక్ కదా, కాలేజీ ఉంది ఇప్పుడు. సంతోష్ నువ్వు కాలేజీకి వెళ్ళి ఏం చేస్తారు? గద పట్టుకుని ఒరే మామా ఈరోజు కాలేజ్ లేదంట్రా, మనకి పండుగే. థ్యాంక్స్ అంకుల్, బాయ్. ఆడు చిరాకు వస్తుందిరా. ఒక్కగాడు అదేంటో అమృత, ఎవరి నోట నీ పేరు విన్నా అది నువ్వేనేమో అని చిన్న ఆశ, అది నువ్వు కాదని తెలియగానే చిన్న దోశ అది ప్రేమే ఏమో అని కసిరాది. సందేహం. రైమింగ్ లో పెట్టే శ్రద్ధ ఆడు వాకింగ్ స్టైల్ లో పెట్టుంటే బాగుండు. ఐఎమ్ టెల్లింగ్ దట్ ఐ లవ్ యూ అనే 3 మ్యాజికల్ వర్డ్స్ పలకడం చాలా ఎవరితో తేలిక, చెప్తున్నావురా? కానీ ఆ 3 పదాలు ఇలాంటి బాగా చూస్తారా నువ్వు? అదే గమనించాడు. ఎలాగనుకున్నావు? ఒక చిన్న కొండలాగా ఉన్నాడే. నా నిరీక్షణ నీ కోసం, నా ఆలోచన నీ కోసం. నరాల వీక్నెస్ అనుకుంటారా, కదులుతుంది అడుగుతారు. ఇలాంటి ప్లాన్ చేసినప్పుడు పక్క ఇన్ఫర్మేషన్ ఉండాలి, లేదంటే ఇలాగే సీన్ రివర్స్ అవుద్ది. ఇప్పుడు అల్లోజన్ స్టైల్ చేస్తాడు. దోబేస్తున్నానా? యా ఎగ్జాక్ట్లీ. ఎలాగో అమృతం చూడాలని డిసైడ్ అయ్యి వచ్చావు, చూస్తే పోలా. ఫ్యాషన్ వర్డ్స్ వాడాడు రా. చూద్దామా? చూస్తే పోలే. కాలేజ్ కి రాలేదు. అమృతకి ఫేవర్ కదమ్మా, నేనే పంపలేదు. నేను ఒకసారి తనని చూడొచ్చా అంకుల్? అమృతకి ఫేవరా? అమ్మో నీళ్ళు గొడ్డలు సెంపిసుకెళ్ళి దేవుడా, చచ్చిపోద్ది. ఇప్పుడు ఐసీయూలో ఉంది, ఫీవర్ వచ్చి ఉదరకాయలు ఈడుకుంటా అడిగించద్దు. ఓరే జ్వరం ఇంకెందుకు అంతా నీకు తెలియదు. తెలియదు. నువ్వు ప్లే బాయ్, నీకే తెలుస్తావన్నీ. జ్వరాలతో సంబంధం ఏంటి నీకు? గదతో గదిలో వేసి గడపెట్టిన గదతో అదంటే ట్రూ రూల్ అవరాడు. గంట కొట్టాడు. సబ్స్క్రైబ్ కొట్టాను గైస్. ఏదో తేడా కొట్టేస్తుందిరా. స్టోరీ ఇది స్టోరీ అనక నా హో మాత్రమే రావణ్ గొల్లక. ఇప్పుడు అది వినేస్తుందిరా ఆడు అంటాడు. నా చిన్నప్పటి నుండి ఏమీ కోరుకోలేదు. మరి మీ ఇద్దరు కలిసి తీసారు కదా షార్ట్. రావణ్ గారిది అలా ఎక్కుతుంది మైండ్ లోకి. జరిగేది చెప్పాలా? దిస్ గోల్ లిజనింగ్ గో టెల్ దట్ గోల్. దట్ గోల్ మన్స్ బి లైక్ జ్వరం లేదు బొక్కలేదు. నిజంగా జరిగితే మళ్ళీ రాలేదు. అలా చేస్తే నీకు నీకు అది 116 నీ హుండీలో వేసేస్తా. 116 లేసి బడ్జెట్ లేదన్నారా? మేమేటన్నారా 100 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని. 0.21. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎక్స్పెక్ట్ చేశాను రే వాళ్ళ ఫ్రెండ్ చూడకుండా దుబ్బేస్తాడో లేదనేసి. నాకేం కనిపించట్లేదు. నాకేం కనబట్లేదు. దీన్ని రోడ్ సైడ్ రోమియో అనుకున్నానే, స్ట్రీట్ సైడ్ డాగ్. కానీ ఇప్పుడు అర్థమైంది సుస్వాగతంలో పవన్ కళ్యాణ్ అని.
దిగేసింది షార్ట్ డిస్లైక్ కొట్టకండి, సారీ మాకు తెలియదు ఇప్పుడు. మేము కావాలనేదే కాదు, మీకు ఇంకో ట్విస్ట్ చేయడం అనుకున్నాం. ఈ 14 minutes నుంచి అయ్యే 34 minutes పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేస్తున్నాడు. కొనేసారా నిన్న ఎంత కమ్ముడిపోయారు? ఈ షార్ట్ ఫిల్మ్ తెచ్చింది వీడికి అది గైస్, కానీ వీడికి ఎలా తెలిసిపోతుందో నాకు అర్థం కావట్లేదు గైస్. బీజే గడికి టైం ట్రావెల్ తెచ్చుకున్నాను నేను. ఓకే ఓకే మనం కూడా రవంత హెల్ప్ చేద్దాం. ఇవాళ గుడికి వెళ్ళానే, నువ్వు చెప్పావు ఇందాక. ఇలా హ్యాపీనెస్ ఓవర్లోడ్ అయింది. ఏమైంది ఆ గుళ్ళో? ఎందుకో ఇప్పుడు ఈఎంఐ బాగున్నట్టుందిరా దీనికన్నా. చూడగా తినగా అదమ్మా మ్యాటర్. అమ్మయ్య మళ్ళీ చెప్తాడేమో అనుకున్నాను. మనం అనుకున్నంత ఈడియట్ ఏం కాదే, కొంచెం ఇడియట్. పడుకుంది దాని యాక్టింగ్ రా, అది ఎన్నేసి ఉంటుంది ఇప్పటికి. నైట్ డివైడ్ వేసుకుంది మనసులో, నైట్ మూమెంట్ చూడు. ఏంటో ఈ కొత్త అనుభూతి. నో వే, ఇది లవ్ కానే కాదు. కామం అది కరెక్ట్. వీడు తెలిసిపోతాయి గైస్, ఇక్కడ నుంచి ఇడి తెలిస్తే వ్యాయిస్ అమృత నో, స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది దీనికి. ఏమన్నా ఇట్స్ జస్ట్ ఇన్ఫాక్చుయేషన్, దట్స్ ఆల్. డోంట్ ఫాల్ ఇంటు ద ట్రాప్. If you fall into the trap, the summary be like trap is trap. Trap is trap. A trap I am is the a trap. trap. He is the trap. Don't go to the trap. I'm telling that. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకసారి అతనితో మాట్లాడతాను, ఓకే, బట్ ఓన్లీ 3 times. ఒకసారి అంటే 3 times అన్నారు కదా. పాపం 2 months నుండి నా వెనకాల పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. అలా తిరిగిన దానికి పెద్దవాడికి కృతజ్ఞతగా ఏదైనా తనకు చెయ్యాలి. అరే తిరిగితే కృతజ్ఞత ఎందుకురా, ఆడిదోలేదు. ఇలా అనుకునే వాళ్ళు ఉంటే ఇన్స్టాలో డిఎం చేయండి, కృతజ్ఞతగా ఏమైనా చేసి పెట్టండి. ఈడే చేసి పెడతాను, మీరేం చేయాల్సిన. అది కూడా మీకే చేసి పెడతాడు. యు మీన్ పెద్ద మినీ అంకుల్ ఈడు. మినీ అంకుల్ అంట. చెప్పని అనరా, డైలాగ్ మర్చిపోతాడు. మీరు వాళ్ళు నాతో మాట్లాడాల్సింది. అదే అందుకు వచ్చింది. అవును, అడగడం మర్చిపోయాను. హెల్త్ ఎలా ఉంది? ఆల్ సెట్టా? అది ఉంటది కదా, ఆల్ స్మెల్. ఏవండి, మీతో చాలా మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడు కదా, పడుకుని పోతుంది అది. నాకు హెల్ప్ చేస్తారా? నా ప్రాణం ఇమ్మంటారు చెప్పండి. జోబులు పట్టుకుని వచ్చాడు. రికార్డ్ రాసి పెట్టండి చాలు. ఇలాంటి బొగ్గాలు దొరికితే 2-3 ఇచ్చేచ్చు మిగతా కూడా అనుకుంటది. ఇప్పుడు 2 రోజులు రికార్డ్ నింపేస్తా, నీ మనసులో స్థానం కొట్టేస్తా, నీతో లైఫ్ లాంగ్ అడిగేస్తా. స్థా 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 ఆనంద్. ఈ బాడీ లాంగ్వేజ్ చూసారా? నీకు ఏం చెప్పాను? ఫ్యాషన్ వర్డ్స్. అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాషన్ వర్డ్స్ రా. ప్రొడ్యూసర్ అయితే కాంపిటీస్ ఎవడ ఫ్యాషన్ వర్డ్స్. ఎందుకన్నా మీరు చేయడం కామెంట్లో వీళ్ళందరూ మారలు. ఫ్యాషన్ వర్జ్ బి లైక్ నన్ను ఎందుకు దిగుతావు బ్రో? అలాగే చేస్తున్నాడు రా. 2-3 సార్లు ఫ్యాషన్ వర్జ్ అని రా, తమిళలో పెట్టేస్తాను. ఫ్యాషన్ వర్డ్స్. ఏమంటే టైం గారు కొంచెం స్లో. అరే అందరితో ప్రేమగానే మాట్లాడతాడు రా. ఆడే ప్రేమరా, ప్రేమకి ప్రతిరూపం. ప్రేమగా మారి మీ ముందుకు వచ్చాడు. చెప్పాను సీతమా శరమల చెట్టు అంకులాడు. మినీ అంకుల్ ఇదేదో బాగుందిరా. ఆ చేతితో పట్టుకుని తిప్పేస్తున్నారు రా వెనకాల. అక్కడ స్టాక్ ఫుటేజ్ పెట్టచ్చు, కానీ క్రియేటివిటీ వాడారు. ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం కదా, సినిమాటిక్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, రియలిస్టిక్ ఇంపార్టెంట్. డైలీ మీ స్టోరీ చూసి చూసి చాలా సీడీ చేసుకుందిరా. ఇది రోజు వేసుకుంటుంది వీటిలోని, రోజు చూసి అట. ఎలాగో మీ ఫ్రెండ్ గారు ఈ సమ్మర్ హాలిడేస్ లో ఇంట్లో నుండి బయటికి రా. సమ్మర్ హాలిడేస్ కి రికార్డ్ బుక్ ఎందుకు ఇస్తారా? అయినా రికార్డ్ స్కూల్ వాళ్ళకి ఎందుకు ఇస్తారా? అదే కదరా, నీకు ఎందుకే చెప్పారు, అరకొర చదువుకున్న డైరెక్టర్ రాడు. చూడాలి తప్పించి క్వశ్చన్ చేయకూడదు. ఎక్స్పీరియన్స్ అంతే. ఇలా డైరెక్టర్ ఉంటాడు, జస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్, ఫీల్ ఇట్. క్రిస్టోఫర్ నోలన్. అబ్బా పార్ట్ ఉంటుందేమో దీనికి. నువ్వు లేని పని డౌట్లు పెట్టు. ఈడేరా ప్లాన్ చేస్తున్నాడు. నీ బాగా చూడలేకపోతున్నాను గానీ చేసుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీకు ఒక సీక్రెట్ చెప్తా, ఆ చెవిటి పడే. మాకు కొద్దిగా ఇద్దరే కదా ఉన్నాయి, మాకు కొద్దిగా. ఇడు ఆర్గాసం వస్తున్నాడు పెట్టేసి. అమ్మో ప్రెగ్నెంట్ ఏంటి? మంచి యాక్టివ్ ఉన్నాడు స్టార్ట్ అయినప్పటి నుంచి. వాళ్ళ మమ్మీ డాడీ ఊరే వస్తున్నారు. చేస్తే ఇది ఉంటది రా లోపల. ఇప్పుడు అది అంటది నా గదితో. గదిలో వేసి గడపెట్టి నా గదితో తర్వాత హీరోయిన్ వస్తుంది. ఏం జరుగుతుంది చూసుకోండి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. నీకుందిరా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. సరే, నాకు గనక కూతురు పుడితే మీ పేరు పెట్టుకుంటాను. మరి కొడుకు పుడితే? ఏంటిది మాకేంటిది అంటున్నాను. చెప్పనా? ఇప్పుడు ఇంకోటి చెప్పనా? వెళ్ళనకూడదు పెళ్ళి. ఇప్పుడు పట్టిల చప్పుడు వింటే అతను ఎక్కడున్నా వచ్చేస్తాడు, తీసేయడం బెటర్. పిల్లని కొడితే పెళ్ళి అంట. హీరోకి తెలియకుండా ఉండడం పట్టీలు తీసేస్తుందంట. అంతా బాగా సెట్ చేస్తారు నువ్వు. అంత నీ ప్లానింగేగా. మరి వాళ్ళు తీసిన దానికి నేను చెప్పి పెట్టుకుంటే బాగుంటది రా సినిమా. ఇంకా చూడబుద్ది అవుతున్నామరా కొంచెం ట్విస్టులు ట్విస్ట్ మీద ట్విస్టులు పెడుతున్నాడు. ఆడు స్కూటీ ఆల్రెడీ అక్కడే ఉందరా.
ప్రేమ నుంచి తీయచ్చు కదరా. ఫుల్ హ్యాపీ 2 months లో ఫస్ట్ టైం అతను నా వెంట పడకుండా ఎందుకు కాసు కూర్చుంటాడు లోపలికి వెళ్ళి అమ్మయ్య ఇప్పుడు స్కూటీ ఇది దీనికి సరిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది. కంగారు పడకూడదు అందుకే. రేపు అమృత కుడికొస్తుంది. కుడికే కుడితే ఆడడానికి అది చెప్పడానికి అంతసేపు చెవులు గొలికింది. మనకి సస్పెన్స్ రా. ఓ అట్లా ప్లాన్ చేశారు. మనకి పేర్లేదు అక్కడ. మనకు ముందే తెలుసు. స్కూటీ తీసుకుంటే దొరుకుతుంది. మాట్లాడేది ఉండదు ఇంకా లోపల పిసుక్కోవడమే. ఇంకెన్నాలండి మధ్య మౌనరాగం మోగ మనసులు. సీరియల్ పేర్లు చెప్పాడు బాగానే, మోహనాగం మోగ మనసులు. నా క్వాలిఫికేషన్ చెప్పు తెల్లారిపోతుంది కానీ అన్నాడు తెలుసులే. నేను మీ గురించి చెప్తా వినండి. పేరు అమృత, డిగ్రీ ఫస్ట్ ఇయర్, మ్యూజిక్ అంటే ప్రాణం, డాడీ అంటే పిచ్చి, పెట్ నేమ్ రోజీ. రెజ్యూమ్ దొబ్బేసావు కదరా. ఈ శారీలో మీరు అత్తిరిపోయారు. నేను గుడికి వచ్చింది దేవుడి దర్శనం కోసం. మీలాంటి ఆవర అబ్బాయిలతో మాట్లాడను. నోరు మూసుకొని ఇంకా అక్కడ ఎందుకు అన్నాడు రా. పోకిరి వేసుకున్నావురా. జస్ట్ దర్శనం ఇప్పుడే మొదలైంది. మీరే నా దేవత. వావ్ ఆనంద్ గారు సినిమాలో ట్రై చేయపోయారా? అలా చేసి ఇప్పుడు మా దగ్గరకు వచ్చిందమ్మా ఇది. ఇంకోసారి ట్రై చేయి మాకు. ఈ ప్రేమ అనే సముద్రంలో మునిగి స్టార్ట్ చేసిందిరా. మీరు ఊహల ప్రపంచంలో బతుకుతున్నారు. కాస్త బయటకు వచ్చి నా స్థానం విలన్ అంటే నాకు ఇష్టం. ట్విస్ట్ గోవింద్ కూడా వస్తాడు బ్యాక్గ్రౌండ్ నుంచి. ఓడ్రా నువ్వు ఊహించుకుంటున్నారు. అక్కడ నుంచి అలా వెళ్ళిపోతుంది షార్ట్. నా మాటలోనే అంతరార్థం మీకు అర్థం కాదు కానీ దర్శనం చేసుకుందామా? సమయం గడిపే క్షణాల కోసం ఎన్నాళ్ళు నిరీక్షించారో తెలుసా? ఇక్కడ పని పాట లేదని ప్రతి సెకండ్ గుర్తు చేస్తూనే ఉన్నాడు రా దానికి. ఏమండి ఆనంద్ గారు, ఎప్పుడు కళల్లోనే ఉంటే పిచ్చోడు అనుకుంటారండి. అదేనండి పాడు సమాజం. మంద తప్పు, ఆయన ఆడిది కాదు. అప్పుడు కూడా సమాజం తప్పు. ఇంకా దర్శనం కానిద్దామా? చూడాలని ఉందే. సోమనం కాదు దర్శనం. అది ఎందుకు ఆడది కనిపిస్తే చాలు. నువ్వు కామెంట్ చూడరు కదా. పంతులు గారు అలా ఫోన్ చేశారు. పంతులు గారు అలా ఫోన్ చేస్తారు. పంతులే విలన్ రా. అంతే. ఆడు ఎందుకు రా నడుస్తున్నాడు అంటే చూడు ఇక్కడ దాకా వచ్చేది బొన్న దాకా స్ప్రింగ్ లాగా ఎలా ఎలా ఊగుతుంది. బొమ్మ అంటే చూడు ఒక గుండెది కాడలాడతారు. బొజ్జ గణేష్ అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సిందిరా మనం. ఎంత బొజ్జ ఉంటుంది అనుకోలేదు కదా. ఏదో అన్నదిరా. అప్పుడే హ్యాండిల్ గ్రిప్ లో పెట్టుకుంది పిల్ల. ఒక్క ఊతో కంట్రోల్ చేశాడు. ఈడ ఆయన ముందే వేస్ట్ ఇష్టలేం లేవా, జస్ట్ లవ్ స్టోరీ. విలన్ లేడా, దీన్ని పడేయడమే ఈ గోలా. ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి నాకు. ఇదేరా తమ్ముళ్ళు ఇక్కడ కూర్చుంటారు కదా. వద్దురా రే రే వద్దన్నా వస్తుంది. ఇదే తమ్ముళ్ళు. ఏమండి ఆనంద్ గారు, నాదో సందేహం. నా స్కూల్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుందామా, లేకపోతే పెళ్లి చేసుకున్నాక స్కూల్ నిజమైన ప్రేమ అంటే ఏమైనా అడుగుతుంది. అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చిన్నపిల్లలకి. ప్రేమించిన వ్యక్తి కోసం మనల్ని మనం కోల్పోవడమే ప్రేమ. నా ఒపీనియన్ నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఏంటండి? భార్య పురిటినొప్పులు పడుతుంటే వార్డు బయట భర్త తన భార్య బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకొని పుట్టేది ఆడపిల్ల అయినా బరువుగా కాకుండా బాధ్యతగా ఫీల్ అయ్యి ఆ ఆడపిల్లని తన గుండెలకు హత్తుకుపోతాడే. 12 సంవత్సరాలు చిన్న కొండ చెప్తుంది దాని గురించి. ఎందుకు ఇంత సులుడేలా ఎందుకు? ఇప్పుడు దాన్ని ప్రెగ్నెంట్ చేసి దాన్ని వార్డులో పెట్టలేదండి. కొద్దిగా ఏజ్ ఉన్న వాళ్ళు చెప్తే పర్లేదు. స్కూల్ చదువుకుని కొంట చెప్తేనే కామెడీగా ఉంది. ఏదో ఇంటి చెడు ఉందిరా, ఏదో ప్రెగ్నెంట్ చెయ్యి వెయిట్ చెయ్యి అన్నట్టు సమరాళ్ళే ఇచ్చినట్టు అవుతుందేమో. ఎదిగిన కూతురు అవసరాలు తీర్చడానికి, తన పెళ్లి చేయడానికి, తన సెల్ఫ్ రెస్పెక్ట్ ను కూడా కోల్పోయి ఎవరెవరో కాళ్ళు పట్టుకు ఏంటండి ట్విస్ట్? ఇప్పుడే కదా నాతో నవ్వుతూ మాట్లాడారు, ఇంతలో ఏమైంది? మీరు నిజంగా నన్ను లవ్ చేయలేదా? కొన్ని ప్రశ్నలకు సమాధానం వెతకపోవడమే ఉత్తమం ఆనంద్. త్వరలో తెలుస్తాను మాట్లాడిపోకంటది. అంటే నా నిరీక్షణ, నా ప్రేమ అంతా వృధానా? ఆనంద్ ఆనంద్ అగ్ని అది కదరా, పప్పులు ఉప్పు చాలేదని వాళ్ళు తిట్టకూడదురా. కూతురికి అన్ని సౌకర్యాలు ఇస్తాడే, అర్థమైందా? డాడ్ లిటిల్ ప్రిన్సెస్. అదే ఆనంద్. ఇండైరెక్ట్ గా నీకు ఉద్యోగం లేదు, డబ్బే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని రా అంటుంది. అది లక్షలు ఖర్చు పెట్టినాడు నీకే మధుమూతరా గోవింద్. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ప్రోగ్రామ్ అది ట్విస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ బ్యాచ్ నెంబర్ 21. ఇంకానే స్పైడర్ మ్యాన్ అనలేదాడు. అలాగే ఏమంటావు? చెప్పకూడదు అనుకున్నా. వీఆర్ లివింగ్ టుడే. లివింగ్ ఇప్పుడు వరకు బానే మాట్లాడావు కదా, కూనీ చేసావు. ఈ ప్రేమ దోమ మనకు వద్దురా బామా. వావ్,
ఏం డ్రామా చేసావే మహానటి. అది శబాష్. ప్రేమల అబ్బాయిలు ముంచేసి ఈ యాక్టింగ్ స్టార్టింగ్ నుంచి చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఒకసారి లేపుతున్నాడు లేకట్లే. ఏం మాట్లాడుతున్నావురా? అమ్మో వాట్ ఏ పర్ఫార్మెన్స్. ఆస్కార్లు ఎవరికో ఇస్తున్నారే మీకివ్వాలి. మహేష్ బాబు వచ్చినట్టు మధ్యలో కలేజాలో ఈ ఫ్యాన్ మళ్ళా కాదు మహేష్ బాబుని వదిలేసాడు అమ్మాయి అనుకున్నాను ఇప్పుడే జస్ట్ ఇప్పుడే. మహానటి మహానటి మహానటి. రీసౌండ్ రాలేదని 3 సార్లు అడిచుకున్నాడు. అది కూడా ఎవరైనా ఎడిటర్ నయం చేసుకున్నారా. థ్యాంక్స్ ఫర్ ద హానర్. ఆనర్. ఆనంద్, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక గుంట తగులుకోయే. యూ విల్ గెట్ యువర్ ఆల్ ఆన్సర్స్. అది అట్లా ఏముంటది తెలుసా, నన్ను వదిలే నాకు గుంట నా ఫ్రెండ్ అని తగులుకో. అది నేను లవ్ చేస్తున్నాను నాకు తెలిసింది ఇప్పుడే. ఇట్స్ డెడికేటెడ్ టు మై వన్ అండ్ ఓన్లీ లవ్ ఆనంద్ సంతోష్. నీకు అర్థం కావట్లేదు 1 and only లవ్ అంట. ఇప్పటి వరకు ఏం చెప్పింది. ఆనంద్ ఐ లవ్ యూ. వెళ్ళరా ఫస్ట్ వెళ్ళరా తర్వాత చూసుకుంటా. మొక్కతో పరిగెట్టాలి. ఈ లెటర్ అంతా చదివి లోపు వాళ్ళు వెళ్ళిపోతారు ఊరు వదిలి. లివింగ్ టుడే. ఈ రోజు బతుకుతున్నాం, సాయంత్రమే బతుకుతున్నాం. అప్పుడు చచ్చిపోద్ది. లివింగ్ టుడే తర్వాత సివిల్ డే దాచుకునే ప్రేమ. బట్ ఐ విల్ సే వన్ థింగ్ కాన్ఫిడెంట్లీ, యు ఆర్ నాట్ మోర్ దెన్ మై డాడ్ టు మీ. ఎక్కడ మనం సబ్ టైటిల్ పెట్టుకొని చూడాలా. యువర్ డాడీ సమ్ డాడీ స్టెప్ డాడీ కెన్ యూ బీ మై షుగర్ డాడీ. రత్తంతో రాసిందిరా. కోడి రత్తం. నీకోసం ఒక చిన్న సర్ప్రైజ్. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? బయట నీ స్కూటీ మీద రెడీగా ఉంది, కలెక్ట్ చేసుకో. ఇచ్చిందిరా. సరే గో అండ్ కలెక్ట్ ద గిఫ్ట్. గిఫ్ట్ ఆపెళ్ళగలరా? అది చెప్పాను అని. వాచ్ వైబ్రేటర్ వాచ్. నీ వస్తువు ఒకటి నా దగ్గర నీ జ్ఞాపకంగా ఉంది. నువ్వు ఆ రోజు స్టైల్ గా దువ్వేసి పడేసావు. కనులలో కోస్తావు పెడతావు సెకండ్ కోసారి. చాలా కాపీరైట్ వచ్చేసి వచ్చేది. కరెక్ట్ పాడుతున్నావు, సింగర్ లా పాడుతున్నావు. కన్ఫ్యూజ్ అయిపోద్ది వాళ్ళు. ఓ ఆనంద్, ఆ బాక్స్ లో ఒక పేపర్ ఉంది తీవోయ్. నేను ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఏంటంటే మన ముగ్గురు ఎవరికి ఆనంద్ అనే పేరు లేదని. రికార్డ్ రాయొచ్చు కదా సొల్లంతా రాసే. వీడికి రికార్డ్ ఇచ్చి ఇది సొల్లంతా రాసింది. జీవితం అనే సముద్రం. నీ జీవితం స్వర్గంలా ఇయర్ ఫోన్స్ ఎందుకు ప్రాంప్టింగ్ ఎత్తున్నారా ఎటు దాంట్లో స్విచ్ పెట్టలేదా? ఇంకెందుకురా కూర్చోవు, వెనక్కి వెళ్ళిపోయి ఉంటుంది ఛార్జింగ్. తీయడం బాగానే తీసారులేరా యాక్టర్లు కూడా. మరి ఓకే నచ్చిందంటే అది నచ్చినట్టే. ఒరే మరీ సినిమా రేంజ్ లో ఊహించుకోకూడదు రా. స్టార్టర్ అమౌంట్ పడిందా? పేటిఎం కరో. ఒరే నీకు ఇంకా చాలేదా? మార్వల్ ఎండ్ కార్డు మాది చూడడానికి. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చేయాలి? మోటివేషన్. మంచిగా బతకండి, మంచి పనులు చేయండి, మంచిని పంచండి.